హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది దీపావళి ఫెస్టివల్ రోజండి. అందరికీ బిలేటెడ్‌గా ముందు హ్యాపీ దీపావళి. సో, దొంతులు పెట్టే ప్రోగ్రామ్ ఉండే నాకు. అండ్ పండుగ అంటే ముందు 3 డేస్ అండ్ ఆఫ్టర్ 2 డేస్ సాక్రిఫైస్ చేస్తేనే ఫెస్టివల్ అనేది అవుతుంది. ఇంటి ఆడవాళ్ళైతే నా ఒపీనియన్ అది. సో, దాని దిక్కెళ్ళి నాకు డెకరేట్ చేయడానికి ఓవర్ నైట్ అంతా మేలుకుంటే గానీ నాకు ఫెస్టివల్ రోజు పండగ కాలేదు. సో, అందువల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం వరకైతే దొంతులన్నీ అరేంజ్ చేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా నైట్ అయితే పిల్లలు, మా వారొచ్చేసి పటాకులు కాల్చారు. వాళ్ళు ఆ ఎంజాయ్‌మెంట్‌లో ఉంటే నేను దీపాలు వెలిగించే ప్రోగ్రామ్‌లో ఉండే. సో, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హ్యాపీగా, సేఫ్‌గా చేసుకున్నారా లేదా అనేది కమెంట్ చేసేయండి. సో, ఈ ఇంకా నైట్ అవుతుంది గదా! నైట్ అయిపోయిన తర్వాత చిన్నుకైతే క్రాకర్స్ అంటే ఇంత భయం లేదండి. ఎంత ఎక్సైట్‌మెంట్‌తోని పెడుతున్నాడంటే అసలు మేము మూవ్ అవ్వమన్న కొద్దీ ఇంకా దగ్గరికెళ్తున్నాడు. స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు ఏసుకోమంటే. ఇంకా పిల్లలలా సెలబ్రేట్ చేసుకుంటే నేను మాత్రం ఇంట్లో ఇంకా దీపాలు పెట్టేసి ప్రోగ్రామ్ అయితే చేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి నేను అమావాస్య నైట్ 12:00 పూజ అయితే చేస్తానండి. సో, నైట్ అంటే ఇంకా నేను ఈవినింగ్ దీపాలు పెట్టుకున్న తర్వాత మళ్ళా ఆ అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నాను. సో, చూడండి దొంతులదైతే ఎలా పెట్టానో. నేను ఇది వీడియో కూడా తీద్దాం అనుకున్నాను గానీ అంత టైం లేకుండే అండి. సో, నేనైతే చేయలేకపోయాను. మీరందరూ అమావాస్య దీపం అనేది పెట్టుకుంటారా? పెట్టుకుంటే ఏ విధంగా చేస్తారు అనేది కమెంట్ చేయండి. సో, అంటే తెలవంది నేర్చుకోవచ్చు కదా! నేను గూడా నాకు ఏదో తెలిసి తెలియనట్టు నేను జేస్తున్నాను. ఇంకా మీరు చెప్పడం వల్ల ఇంకా కాస్త నేర్చుకుంటాను. సో, నేనైతే డెకరేట్ చేద్దామని బానే పూలు కొనుక్కొచ్చాను గానీ, అంత టైం అయితే లేదండి. ఇంకా కుట్టేటివి గూడా అర్జెంట్ ఉండే. అది, ఇది ఇవన్నీ ఇంట్లో పనులంటే కాలేదు. సో, అయితే నేను సింపుల్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరైనా హెల్పింగ్ ఉంటే బావుంటుంది. ఏమన్నా చేయాలి అంటే, ఒక్కరే చేయాలంటే అవ్వదు. ఇంకా పిల్లలు గూడా చిన్నగా ఉన్నారు గదా! సో, నాకు పాసిబుల్ అవ్వలేదు. అయితే నేను ఎలా చేస్తాను అనేది చెప్పాను గదా! నేను ఇప్పుడు హాల్‌లో మధ్యలో సెలెక్ట్ చేసుకున్నానండి. దొంతుల ముంగట. అంటే దీపము లక్ష్మీదేవతకు వచ్చే విధంగా సెలెక్ట్ చేశాను. ఫస్ట్ పిండి ముగ్గైతే వేసుకున్నానండి. అంటే మీకు ఏ షేప్ కావాలంటే అలా. నేనైతే దీపంనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఈజీగా అయిపోతుంది అని. సో, నేనైతే వాటిని ఫస్ట్ దీపం ఆకారంలో చామంతి, గులాబీ అండ్ వైట్ చామంతి వీటితోనైతే డెకరేట్ చేస్తున్నానండి. అంటే మీరు ఏ విధంగా చేస్తారు అనేది చెప్తే నేను దాన్ని బట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా నేర్చుకుంటాను. సో, ఇక వైట్ అయితే మిడిల్‌లో ఫిల్ చేసేసాను. దాని తర్వాత ఇంకా చామంతి డైరెక్ట్‌గా పూలని సర్కిల్ లాగా పెట్టానంటే రౌండ్‌గా దాన్నే ఇది చేశానండి. ఇంకా పైన రెడ్ ఫ్లవర్స్ ఏసాను కదా! రోజెస్ పెటల్స్ దానికి కవరింగ్‌గా వచ్చేసి వైట్ చామంతి వేశాను. అంటే బార్డర్ లాగా నేననేది. అండ్ మిడిల్‌లో వచ్చేసి మళ్ళీ వైట్ ఎంప్టీగా ఉందని దాంట్లో కూడా మళ్ళా గులాబీ రేఖలనైతే మళ్ళీ చిన్న దీపంలా చేశానండి. కానీ ఇది చూడ్డానికి మీకు తేలిగ్గానే అనిపించుండొచ్చు. ఇది చేయడానికి గూడా నాకు మంచిగా ఒక 1 అవర్ అయితే పట్టిందండి. మళ్ళీ పూజకు కావాల్సినయి అన్ని అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకోవాలి గదా! ఇక్కడ నాకు పిల్లలు ఇంకా అంతో ఇంతో కొంచెమన్నా సాయం చేశారులెండి తీసుకురమ్మన్నయి. ఇంకా దానికి కూడా బార్డర్‌లాగా అయితే యెల్లో చామంతి ఇచ్చాను. ఇది మిడిల్‌లో ఎందుకలా చేసుకున్నానంటే నేను అఖండ దీపం పెడదామని అలా చేశానండి. అంటే కొంచెం బావుంటుందని. యాక్చువల్లీ నా ప్లానింగ్ వేరేగా ఉండే. ఇంకా అది అవ్వలేదు. ఇంకా తమలపాకులైతే కొన్నే ఉన్నాయండి. ఇక చీకట్లో వెళ్లి ఎవరు తీసుకొస్తారు. నేను మిగతాయన్నీ దొంతుల పూజకు వాడేశాను. సో, దాని దిక్కెళ్ళైతే కొన్నే ఉండే. మామూలుగానైతే మీరు ఈ దీపాల ప్రమిదల కింద మాత్రం తమలపాకులు వేసుకోవాలి. సో, నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఇలానే పెట్టేశాను డైరెక్ట్‌గా. ఇంకా చీకటయింది గదా! ఎవరెళ్లి తీసుకొస్తారన్నట్టు అలానే పెట్టేశాను. సో, ప్రమిదలలో వచ్చేసి నేను నెయ్యి, నువ్వుల నూనె 2 కలిపి పెడతానండి. ఇంకా అలా ఎంప్టీగా పెట్టకుండా ఉండడానికి నేనైతే ఫ్లవర్స్‌తోని డెకరేట్ చేశాను. ఇంకా వైట్ అవుట్‌లైన్ ఇచ్చానండి. అంటే వైట్ బార్డర్ లాగా ప్రమిదలకు.
అంటే ఇన్ని అని కాదండి. మన ఇష్టం అది. మన ఓపిక కొద్దీ ఎన్ని పెట్టాలంటే అన్ని. బట్ నేనైతే మెయిన్‌గా అఖండ జ్యోతి చాలామంది పెట్టరంట. బట్ నేనైతే పెడతాను. నాకు రేపు మార్నింగ్ వరకు ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ కాదు, నాకు 2 డేస్ అలానే ఉండే. నేనే తీసి పక్కకు పెట్టాను. ఇల్లు మధ్యలో కదా క్లీనింగ్ చేయాలన్నట్టు నేను తీసి పక్కకు పెట్టాను. నార్మల్‌గానైతే నాకు 2 డేస్ ఉండే అండి దీపం అయితే. ఇంకా నేను వైట్, యెల్లో ఏవైతే ఉన్నాయో ఇందులో నేను బంతి మిస్ అయ్యాను. అంటే మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఉండే గానీ మర్చిపోయాను. ఇంకా నాకున్న వాటితోనైతే నేను అవుట్‌లైన్ చేశాను. ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలండి. గవ్వలంటే చాలా ఇష్టమంట అమ్మకు. అంటే గజ్జెల శబ్దం ఏదున్నా కూడా తనకు చాలా ఇష్టమంట. గవ్వలల్లో చిల్లర పైసలలో శబ్దాలు ఎక్కువొస్తాయి గదా! సో, అవి చాలా ఇష్టమంట అమ్మవారికి. సో, ఇంక నేనైతే అలా అలంకరించుకున్నాక ఇంక అమ్మవారిని కుదిద్దామనైతే నేను ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నైట్ 10కి స్టార్ట్ చేశాను చూడండి. నేను పిల్లలు పటాకులు గిన కాల్చినంక బయట నుంచి వచ్చేసి ఇంక నేను ఆ టైంలో చేశాను. అంటే నాకు 2 అవర్స్ ఈజీగా పట్టింది. మంచిగా పీటకి మొత్తం పసుపు రాసేసుకొని పిండి ముగ్గు వేసుకోవాలండి. అమ్మవారికి చక్రం ముగ్గు అంటే ఇష్టం కాబట్టి